హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల్, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ VXi 2009 మోడల్ సార్. బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. లైవ్లో ఇన్స్పెక్షన్ చేసుకుంటూ మీకు వెహికల్ అనేది చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల మన పార్కింగ్లో అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. ఏపీ కానీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూడండి. బ్యానెట్ ఓపెన్ సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ VXi వేరియంట్. ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోల్. ఓనర్ సీరియల్ నెంబర్ చూసినట్టయితే సెకండ్ ఓనరు. వెహికల్ వచ్చేసి బ్యానెట్ పైన చిన్న డెంట్ ఉంది సార్. మేజర్ వర్క్ అయితే కాలేదు. బ్యానెట్ కలర్ లైట్గా షేడ్ అయింది. మొత్తం ఒరిజినల్ రిపోర్టు వన్స్ అగైన్ మొత్తం చూసుకోండి. 2018లో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది. ఇప్పుడైతే ఎటువంటి స్పాట్స్ కానీ డ్యామేజ్ కానీ బ్రోకెన్ అయితే లేదు సార్. చూసుకోవచ్చు. వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఇస్తున్నాము. సెంట్రల్ లాక్ సిస్టము రెండో కీ కూడా అవైలబుల్లో ఉంది. రెండు వర్కింగ్లో ఉన్నాయి రిమోట్స్ అనేది. అన్న ఒకసారి ఇంజన్ ఆన్ చేయి. 1061 క్యూబిక్ కెపాసిటీ సార్. 1.1 లీటరు పెట్రోల్ ఇంజను. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ రైట్ సైడ్ ఆప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ ఒరిజినల్ ఉంది. కంపెనీ లేబుల్తోనే బానెట్ పట్టు అనేది ఉంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏసీ ఆన్ చేయి. 2000 RPM వరకు చూసుకోవచ్చు. ఇంజన్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ అయితే రిలీజ్ అవ్వడం లేదు. ఏసీ ఆన్ చేయి. ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది సార్. ఫ్యాన్ మోటార్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. చూసుకోవచ్చు. వెహికల్ యొక్క విన్ ప్లేటు, చాసెస్ నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్, చిన్న రస్ట్ అయితే ఫామ్ అయింది. చూసుకోవచ్చు వీడియోలో. మీకు బ్యానెట్ కూడా కంపెనీ నుంచి వచ్చింది బ్యానెటే ఉంది, ఒరిజినల్ ఉంది. కౌల్ టాప్ మీద లైట్గా రస్ట్ అనేది ఫామ్ అయింది సార్. వీడియోలో మొత్తం చూస్తున్నాను, చూసుకోవచ్చు. సార్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే 70-80% ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు. ఆప్రాన్ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు. చూసుకోవచ్చు. టూ 2009లో వచ్చిన గ్లాసే ఉంది. రెండు 2009లో VXiలో రెండే పవర్ విండోస్ వస్తుండే కంపెనీ నుంచి. ఇవి కూడా వర్కింగ్లో ఉన్నాయి. పిల్లర్స్ ఒరిజినల్లో ఉన్నాయి సార్. ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. ఒక్కొక్కటి మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క రేటింగ్ చూసినట్టయితే 82,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది. 2 పవర్ విండోస్ ఉంటాయి. ఏసీ ఫంక్షన్ కూడా వర్కింగ్లో ఉంది. మంచి చిల్డ్ ఏసీ ఉంది. JVC కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్. ఇంటీరియర్ డాష్ బోర్డ్ పరంగా చూసినట్టయితే ఇంటీరియర్ కూడా పర్లేదు. తక్కువ బడ్జెట్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ అనేది సజెస్ట్ చేయవచ్చు, తీసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్. సీట్ కవర్లు 100కు 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ పిల్లర్లు కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. మీకు రూఫ్ లైనింగ్ అనేది కూడా చూస్తాను, చూసుకోండి సార్. రూఫ్ లైనింగ్ అయితే నీట్గా ఉంది. ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ పెయింట్ పైన ఉంది. ఫ్రంట్ కొద్దిగా కలర్ షేడింగ్ అనేది అయింది.
ఇక్కడ లైట్గా డస్ట్ అనేది ఫామ్ అయింది. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 60 to 70% ఉంది సార్. బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది. విఎక్స్ఐలో అప్పుడు వచ్చిన మోడల్లో ఇవే ఉండే వైఫర్ అనేది లేదు. మారుతి సుజుకి వ్యాగనార్ ఇక్కడ ఎల్ఎక్స్ అని ఉంది కానీ విఎక్స్ఐ వేరియంట్ సార్. ఆర్సీలో విఎక్స్ఐ అని ఉంటుంది. డిక్కీ డోర్లో అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు సార్. ఒరిజినల్ డిక్కీ డోర్ ఉంది. 5 సీటరు మాన్యువల్ గేర్ బాక్సు. స్టెప్నీ టైర్ కూడా 70% ఉంది గ్రిప్. డిక్కీలో ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదు. టైర్లు ఆల్మోస్ట్ అన్ని 70% అయితే టైర్లు అనేవి ఉన్నాయి సార్. పిల్లర్లు కూడా చూసుకోవచ్చు, అన్ని కంపెనీ పంచింగ్స్తోనే అయితే ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వెహికల్ అనేది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. బానెట్ పైన చిన్న డెంట్ ఉంది. కలర్ అనేది లైట్గా షేడ్ అయింది. రూప్ లైనింగ్ పైన కొద్దిగా కలర్ షేడింగ్ ఉంది. రైట్ సైడ్ 2 డోర్ల పైన చిన్న డెంట్ ఉంది. చూసుకోవచ్చు. డిక్కీ ఒరిజినల్ ఉంది సార్. ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు. డిక్కీ డోర్ కానీ బంపర్లు కానీ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. ఈ వెహికల్ అనేది మొత్తం వీడియోలో వన్స్ అగైన్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. సార్ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ వెహికల్ 2009 మోడలు. 2000 మీకు కంప్లీట్ వెహికల్ అనేది 5 years ఎక్స్టెన్షన్ చేసి ఇస్తాము, రెన్యువల్ చేసి ఇస్తాము. 2029 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీ చేసి ఇస్తాము. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టడం ఉంటుంది సార్. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల. వెహికల్ వచ్చేసి మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఢిల్లీ నుండి తెలంగాణకు అయితే రావడం జరిగింది. ఎన్ఓసి ఇష్యూ అయింది. ఒకవేళ మీకు ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఆ వీడియో చూసినాక ఇన్ఫామ్ చేయండి సార్. ఏపీకి అయితే ఏపీకే ఎన్ఓసి ఇస్తాము, రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికి అయ్యే ఖర్చులు ఏముంటాయో పెట్టుకోండి, రేటు వేరే ఉంటుంది. ఒకవేళ తెలంగాణకు మార్చుకుంటే మాత్రం విత్ రిజిస్ట్రేషన్ కాస్ట్ 1,55,000 చెప్తున్నాం. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ 2009 మోడలు. 2029 వరకు వెహికల్ యొక్క లైఫ్ ట్యాక్స్ కట్టి లోకల్లో ఆర్సీ రెన్యువల్ చేసి ఇస్తాం సార్. వెహికల్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది. సెకండ్ ఓనరు. వెహికల్ సంబంధించిన సెకండ్కి అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. 2 మాన్యువల్ వస్తాయి. మాన్యువల్ గేర్ బాక్స్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. 82,000 మాత్రమే తిరిగింది. 70% టైర్ల కండిషన్ ఉంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి ఎవరైనా చూడాలనుకుంటే మా పార్కింగ్లో అవైలబుల్ ఉంది. కస్టమర్ వెహికల్. ఈ వెహికల్ డీల్ అయితే 5,000 కమిషన్ ఉంటుంది సార్. కమిషన్ బేసిక్లో అనేది వెహికల్ అమ్మడం జరుగుతుంది. కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.